హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను. ముగ్గు ఎలా ఉంది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే ఇంకా ఉదయాన్నే మున్సిపాలిటీ వాటర్ అయితే వచ్చాయండి. నేనైతే డైలీ బట్టలు అయితే వేయను వాషింగ్ మిషన్లో. వాటర్ వచ్చిన రోజు మాత్రమే వేస్తాను. 2 బ్యాచ్లైనా 3 బ్యాచ్లైనా ఒకటేసారి వేస్తాను. వారానికి 2 సార్లు అయితే వాష్ చేస్తూ ఉంటాను. మనం ఉప్పు వాటర్తో వేసామంటే మిషన్ పాడైపోతుందనేసి ఇంకా నార్మల్ వాటర్ మున్సిపాలిటీ వాటర్ వచ్చిన రోజు ఇలా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను. ఒక బ్యాచ్ వేసేసాను. ఇంకా రెండో బ్యాచ్కి తర్వాత వేస్తాను. ఆ తర్వాత ఇంకా వంట ప్రిపేర్ చేద్దామనేసి ఆల్రెడీ రైస్ పెట్టాను. ఇక్కడ మునక్కాయ టమోటో కర్రీ ప్రిపేర్ చేద్దామని కట్ చేసి పెట్టేశాను. ముందుగా మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అందుకే 2 కొంచెం చెక్క, 2 లవంగాలు, అలాగే కొద్దిగా ధనియాలు కూడా వేసి లో ఫ్లేమ్లో మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకునే వేటినైనా సరే లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకున్నామంటే అది లోపల వరకు చక్కగా వేగి మంచి టేస్ట్ వస్తుంది. ఈ ధనియాలన్నీ మంచిగా వేగిన తర్వాత కొద్దిగా నువ్వులు, అలాగే గసగసాలు ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా నా దగ్గర అయితే ప్రెజెంట్ లేవు, నేనైతే వేయట్లేదు. ఇలా నువ్వులు కూడా వేసిన తర్వాత చక్కగా ఇంకా మాడిపోకుండా త్వరగా తీసేసిన తర్వాత ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, అలాగే ఒక చిన్న ఆనియన్ అన్నమాట మన కర్రీకి తగ్గట్టు, ఇంకా అందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చిని కూడా వేసి ఈ తాలింపు అంతా మనకి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా టమోటాలను కూడా వేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ మనం ఎక్కడ మాడిపోకుండా ఈ టమోటాలన్నీ సాఫ్ట్గా ఉడికిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా అందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మనం మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే ఇక మునక్కాయలకు కూడా ఆ ఉప్పు కారాలన్నీ చక్కగా పడతాయి. ఈలోపు నేను ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని ఇలా కొబ్బరి, అందులో ఇంకా వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. అల్లం ఉంటే వేసుకోవచ్చండి. ఇంకా ప్రెజెంట్ నా దగ్గర అయితే అల్లం కొత్తిమీర లేవు, అందుకే వేయట్లేదు. ఇక మరొకసారి చూస్తున్నాను. ఇక్కడ మునక్కాయలన్నీ చక్కగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక కర్రీకి తగినన్ని వాటర్ అయితే వేసుకొని మునక్కాయలన్నీ మంచిగా కుక్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మునక్కాయలు అనేవి మనకి మంచిగా కుక్ అవ్వాలి. మునక్కాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి. మునక్కాయ సీజన్ వస్తే చాలు నేను వారానికి 2 సార్లు అయినా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నాలా మీకు ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఇక్కడ మునక్కాయలు కూడా ఉడికిపోయాయి. ఇంకా ముందుగా మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఆ మసాలా పొడిని కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఒకసారి కర్రీని చూస్తున్నాను. ఇంకా అంతే అండి, ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. అదండి మునక్కాయ కర్రీ. ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఆ తర్వాత తినేసిన తర్వాత ఇక్కడ ముందుగా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నింటినీ ఇక్కడ ఆరేస్తున్నాను. నేను బట్టలు ఎక్కడ ఆరేస్తున్నానంటే ఇంకా ముగ్గు పెట్టుకుంటాను కదా గుమ్మం ముందు, దానికి ఎదురుగా అన్నమాట ఇలా ప్రహరీ కనిపిస్తుంది కదా, అక్కడ ఇలా స్టాండ్ లాగా అయితే వెనుప వాటిని పెట్టారండి. వాటికి థ్రెడ్స్ కట్టుకొని ఇంకా ఇలా బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇక్కడ ఎండ అయితే తగలదు, కొంచెం బట్టలు అయితే లేట్గా ఆరిపోతాయి. ఇంకేం పర్లేదులేండి, బట్టలు ఎండలో వేసేదానికంటే నీడలో ఆరడమే బెస్ట్ కదా. ఇంక ఇలా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే త్వరగానే ఆరిపోతాయి, పెద్ద తేడా ఉండదు. ఇంకా ఇలా బట్టలన్నింటినీ ఒకదాని మీద ఒకటి ఇలా వేస్తున్నాను. ఇప్పుడు వారానికి 2 సార్లు వేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ బట్టలు అయిపోతాయి. ఇంకా ఒకదాని మీద ఒకటి వేసినా త్వరగానే ఆరిపోతాయిలండి. ఇలా అన్నింటినీ నీట్గా వేసేసుకున్నాను.
ఇంకా తర్వాత నైట్ అయితే ఇక డిన్నర్లోకి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మునక్కాయ కర్రీ అయితే మధ్యాహ్నందే ఉందండి ఆల్రెడీ. ఇంకా అందులోకి ఇంకా రైస్ అయితే ఏం తినరు మా వారు. దానికోసం చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ కోసం ఒక గిన్నెలో కొద్దిగా అలాగే ఒక 4 మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. సరిపడా పిండిని తీసుకొని అందులో రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి ఈ పిండినంతా వాటర్ ఏమి వేయకుండా ముందుగా ఒకసారి వేసిన ఉప్పు ఆయిల్ అన్నీ బాగా కలిసిపోయేంత వరకు మనం కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ వేయకూడదండి, లూజ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అలానే కొంచెం వేసుకుంటూ మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసి కలుపుకుంటేనే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇలా కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఇలా మనం కొంచెం మెత్తగానే కలిపేసి ఇక్కడ నేను ప్లేట్ అయితే పెట్టి 1 గంట పాటు నానబెట్టాను. టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానబెట్టుకున్నామంటే మనకి పిండి అనేది మంచిగా సాఫ్ట్గా నానిపోయి చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇంకా తర్వాత నానిన తర్వాత కూడా పిండిని ఒకసారి ఒక 2 నిమిషాల పాటు ఇలా మంచిగా కలుపుకొని మనకి కొంచెం పిండి ముద్దను మనకు కావాల్సిన సైజులో తీసుకొని ఇలా చపాతీలాగా రుద్దుకున్నామంటే సరిపోతుంది. నేను ఇక్కడ పొడి పిండితో చపాతీలు అనేది చేసుకుంటున్నాను. ఇలా కొంచెం పిండేసి అటు ఇటు తిప్పుకుంటూ మనం మరీ పలచగా కాకుండా అలాగే మరీ తిక్కుగా కాకుండా ఇలా మీడియంగా చపాతీలని కాల్చుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని తర్వాత కాల్చుకుంటాను. నేనైతే కాల్చుకుంటూ ప్రిపేర్ చేయను. ఒకటేసారి అన్నీ రుద్దేసుకున్న తర్వాత ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటాను. ఇలా అన్నింటినీ రుద్దుకున్న తర్వాత ఇంకా చపాతీలు కాల్చేటప్పుడు కూడా ఒక టిప్ పాటించండి. ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకొని చపాతీలని ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే గట్టిగా వస్తాయి. ఇంక ఇలా చపాతీని వేసిన వెంటనే మనం ఆయిల్ వేయకుండా ఒకసారి అటు ఇటు తిప్పుకొని కాల్చుకున్న తర్వాత మనకి అప్పుడు ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా అలానే చపాతీని మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా చపాతీని కాల్చుకోవాలి. మరొకటి చూపిస్తున్నాను. ఇలా ఒక సైడు కాల్చుకొని మరొక సైడుకు తిప్పుకొని ఆ తర్వాత ఇక్కడ ఆయిల్ కావాలంటే వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ముందే ఆయిల్ వేసాము అంటే మనకేమవుతుందంటే పొగ వచ్చేసి పచ్చిగా ఉంటుంది. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.